మీరు నేను కాంగ్రెస్‌లో నిన్న మొన్నటి కాంగ్రెస్‌లో ఉన్నారు. నేను ఫోన్ చేసిన నాటికల్లా మీరు మళ్ళీ ఆర్ఎల్‌డి అన్నారు. ఇంత తక్కువ టైంలో ఇన్ని పార్టీలు ఎందుకు మారవలసొచ్చింది? ఒకటి సహజంగా రాజకీయ నాయకులు అనేవాడు పదవుల కోసం మారుతారు. వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటేనో, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అంటేనో, చైర్మన్ ఇస్తా అంటే నేను ఏ పార్టీకి పోయినా కూడా పదవుల కోసం పోలే కదా. అది బేసిక్ లాజిక్ చూడండి. అది ఎప్పుడు పోయినా ఏదో ఆశించి ఆ పార్టీలో పొజిషన్స్ కోసం పోయినా. నేను ఎప్పుడు పోయినా ఆ పొజిషన్ కోసం పోలే, ఒక కారణం కోసం పోయినా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన టీఆర్ఎల్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో అజిత్ సింగ్ యొక్క పాత్ర ఉంది కాబట్టి, అవును. ఆయన సహకారం మనకు కావాలి కాబట్టి, ఆయన పార్టీకి అప్పుడు 5గురు ఎంపీలు ఉన్నారు, మనకు బిల్లు పెడితే మనకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి టీఆర్ఎల్ని స్టార్ట్ చేసినాం తెలంగాణ రాష్ట్రీయంలో. నిజం కూడా అజిత్ సింగ్ 30 సార్లు వచ్చిండు. అంతకుముందు ఆయనకు హిస్టరీ ఉంది. వరంగల్ మహాసభలో అగ్రికల్చర్ మినిస్టర్కి వచ్చి చిన్న రాష్ట్రాలకు ఆర్ఎల్డీ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆయన తెలంగాణకు మా మద్దతుని ప్రకటించి తిరిగి ఢిల్లీలో దిగే వరకు ఆయన పదవి వీకేశారు. తెలంగాణ వల్ల కోల్పోయినారు. అగ్రికల్చర్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ కోల్పోయినాడు. అయినా సరే ఆ వాదాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ మాకు ఆయన ఎంకరేజ్ చేసి ఆర్ఎల్డీ పార్టీ పెట్టడానికి మాకు సహకరించాడు. బిల్లు మీద మాట్లాడాడు 5గురు. అవును. అవును. కాబట్టి ఆయన కంట్రిబ్యూషన్ ఏంటో, ఆర్ఎల్డీ కంట్రిబ్యూషన్ ఏంటో చాలామంది కంట్రిబ్యూట్ చేసింది తెలంగాణ. ఆ క్రెడిట్ అంతా పాపం దొరగారికి పోయింది, మనం ఏం చేయలేదని. అది స్టార్ట్ చేసిండు, ఆయన మూట కట్టుకొని పోయిండు అందరు. అదే ఎందుకు కేసీఆర్తో ఉన్న వాళ్ళంతా దొరవారని అతను ఒక రకంగా వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడతారు? దొరే కదా మరి ఆయన. ఇప్పుడు పొద్దున శోభారాణి ఉండే మన కాంగ్రెస్లో ఏదో చైర్మన్ ఉంది ఇప్పుడు మన శోభారాణి. ఆ మంచి డైలాగ్ చెప్పింది, నాకు చాలా నచ్చింది అది. 2 డైలాగ్ నాకు తెలంగాణ ఉద్యమంలో 2 డైలాగులు బాగా జ్ఞాపకుంటాయి. శోభ ఏమన్నదంటే బయటకు వచ్చి ఏమున్నది అక్కడ, రాత్రి ఏమో బారు, తెల్లారి దర్బారు అన్నది. కాబట్టి కేసీఆర్ గురించి ఆ కామెంట్ బ్రహ్మాండంగా పేర్ల డైలాగ్ అది. విమలక్క అనేది ఒక మాట, మిలియన్ మార్చో సాగరహారంలో మనందరం పోయినప్పుడు విమలక్కనది కేసీఆర్ ఢిల్లీలో కాళ్ళు కాదు గల్లీలో రాళ్ళు పట్టుకో అన్నది. అది కూడా ఫేమస్ డైలాగ్. ఉద్యమంలో కొన్ని సందర్భాల్లో కొన్ని డైలాగ్స్ అట్లా ఈ దొరవారు కూడా పాపులర్ డైలాగే. నేను ఒక్కడనటం కాదు, చాలామంది అంటారు. ఎందుకంటే ఆయన నేచరు, పద్ధతి, వ్యవహారం అట్లుంది కాబట్టి అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నీ తప్పులు నా తప్పులు అందరి తప్పులు కేసీఆర్ తప్పులు కూడా కమ్మిపోయినాయి. నేను ఉద్యమ ఆకాంక్ష పెద్దది. ఎవరు కూడా చిన్న వ్యక్తిత్వాల గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి లోపాల గురించి ఆలోచించిన వాడు లేడు. ఇవన్నీ కమ్ముకొనే తెలంగాణ కోసం పోరాడినాం మనం. ఉంటే ఉన్నాయి ఏమైనా కానీ. సో అట్లా ఈ ఆర్ఎల్డీ అనేది ఒక హిస్టరీ ఉంది దానికి. నేను ఆ రోజు కూడా ఆర్ఎల్డీలో చేరిన సందర్భంలో నాకేమీ పార్టీకి పోయి, ఇప్పుడు ఆ రోజు నాకు చాలామంది చెప్పారు, తిడితే తిట్టిండు, తుడుచుకొని పోరాదు, నీకు పదవి ఇస్తాడని. ఎవరైనా అధికారంలో సీఎం అయినాక నేను పోయినా నాకు అవకాశం ఉండే కదా. మీరే అన్నట్టు ఈ పార్టీ ఆ పార్టీ పోయి ఏకంగా ఆయన దగ్గరికే పోతే హరీష్ అడిగిండి అన్న రారాదే ఎందుకు ఈ పంచాయతీ అంతా. అయితే నేను పోలే, ఇది కాంప్రమైజ్ కాను అంటానని చెప్తున్నా మీకు. ఇది నేను కాంప్రమైజ్ అయ్యి నువ్వు పదవి తీసుకున్నావు, ఆ చైర్మన్ తీసుకున్నావు అంటే మీరు అనాలను. సో ఎందుకు మీరు మళ్ళీ ఆర్ఎల్డీని మూసేస్తున్నారు అంటే, అప్పుడు ఆర్ఎల్డీ మూడడానికి కారణం ఏంటంటే ఈయన అధికారంలోకి వచ్చిండు. నేను ఇంతకుముందు అన్నట్టుగా ఎన్నోసార్లు ఆయన తిట్టినాం ఉద్యమకాలంలో, దూరాన్నం ఇంకోటన్నాం ఏడ దొక్కుతాడో మనకి కింద వేసి అని పాపం అంటే సీఎం రేవంత్ రెడ్డి. భయపడరా మీరు? సీఎం రేవంత్ రెడ్డి అంటాడు చాలామంది తొక్కి వచ్చినాను నాకు ఒకసారి లిస్ట్ చూడాలి ఎవరైనా దొక్కిండో. అప్పుడు కేసీఆర్ నన్ను దొక్కుతాడో నేను అనుకున్నాను ఆ రోజుల్లో. అనుకొని ఈ భయానికి నేను పోయి బీజేపీలో చేరినాను. బీజేపీ ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉంది. ఈయనకి చిన్న తుపాకు ఉంటే ఆయన పెద్ద తుపాకు, కాబట్టి నన్ను ముట్టుకోవడనేటువంటి ఏమంటారు దాన్ని, ఒక స్వార్థమేను లేదా భయమను, ఇష్టం వచ్చింది దానికోసం బీజేపీ పోయి 7.5 ఏళ్ళు ఉన్నా. ఆడకుండా నన్ను ఎవడు పట్టించుకోలే. అక్కడ ఇదే ఉద్యమం. ఈ లోపల కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఈయన లంగారా బాబు దొంగరంటే వాడు ఈయనకపోయా. ఒకసారి అధికారం అయిపోయింది, రెండోసారి అధికారం వచ్చారు. ఈయన దించాలి కదా, ఎట్లా దించాలి? నేను అధికారం కోసం పోలే. చుట్టూ చూస్తే ఉన్న బీజేపీ కొలాప్స్ అయిపోయింది. బండి సంజయ్ని వీకిన కారణంగా తప్పకుండా పడిపోయింది. 30-40 సీట్లు వచ్చే బీజేపీ మీరే చూస్తే సింగిల్ డిజిట్కి పరిమితమైంది. ఎందుకు? ఆయన తీసింది కాబట్టి. అప్పుడు మా లాంటి వాళ్ళంతా ఇంక్లూడింగ్ రాజగోపాల్ అంతా ఏమన్నారంటే ఇది కాదు ఇక బీజేపీ కొట్టదు కేసీఆర్, మళ్ళీ 3rd టైం వచ్చే ప్రమాదం ఉంది, కొట్టడానికి ఈయన కనబడుతున్నాడు ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి అంటే. నిజం కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి చాలా టాల్ పర్సనాలిటీ, బ్రహ్మాండంగా మీటింగ్లు పెడుతున్నాడు. అప్పుడు పోయినా నేను అధికారంలో ఉన్నప్పుడు పోలే కదా, కొట్లాడుతున్నాడు పోయినా. నాకే తెలియదు నువ్వు వస్తావు అధికారులకు రావు, నాకేం తెలుసు. మళ్ళీ పోయాను నువ్వు అన్నట్టు. పోతే ఏమైంది, బాగానే పాపం కొట్టిండు దెబ్బ, చాలామంది దొరికి పైకి వచ్చాడు, సీఎం అయిండు అదృష్టవశాత్తు. కానీ అన్నిటికీ కూడా బేసిక్ ఒక లైన్ ఏంటంటే, మనందరం కూడా ఎందుకు అసలు నేను 10 సంవత్సరాల ఉద్యమానికి రాజీనామా వేసిపోయినవి దేనికోసం పోవచ్చు. నేను తెలంగాణ ఆకాంక్ష నాకు ఉంది కాబట్టి 69 ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నా, మీరు ఎవరు పుట్టలే. ఫస్ట్ టైం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ నన్ను పట్టుకొని కొట్టిన రోజు హనంకొండలో మీరెవరు పుట్టలే. 69లో 10th క్లాస్లో నేను మా కాలేజీ స్కూల్ని బాయ్కాట్ చేసి పోయి బస్సులో గాలి తీసి బద్దలు కొడుతుంటే ఉతికిన మమ్మల్ని. అప్పుడు ఇప్పుడైనా సెంటర్ మామూలు పోలీసు, అప్పుడు సెంటర్ రిజర్వ్ పోలీసు వాడికి వీడియోలో వాడలేదు.
కనిపించిన కొట్టేవాడు 369 కాల్చి పారేసింది మా సహచరులను ఇక్కడ అక్కడ అంత రాష్ట్రంలో ఆ స్పిరిట్ మాది అక్కడ స్పిరిట్ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఆకాంక్ష కాబట్టి కేసీఆర్ పెట్టిన దాంట్లో మళ్ళీ చేరినాం ఆ తర్వాత ఈయనను కొట్టాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినాం ఈయన కుట్టలేదంటే కాంగ్రెస్లో చేరినాం కాంగ్రెస్ కూడా చేరినాక ఇప్పుడున్న పరిస్థితి అంటే ఎందుకు మారుతున్నారంటే ఇప్పుడు కూడా పరిస్థితి అంటే 1.5 years చూసిన ఇప్పుడు పిలిచినోడు లేడు అడిగినోడు లేడు నేను నువ్వు ఎవరు అసలు వాడు నేను పోతే వాడు నన్ను అంటాడు ఆ పి అంటాడు అరే ఎవడరా ఈయన వదిలిపోయి ఇక్కడికి అలో చేసినట్టు అవునా అయ్యో అసెంబ్లీ సాక్షిగా అక్కడ సీఎం ఎదురుగా కూర్చున్నాడు ఈ పిల్లాడిని అన్నారు కలపరాకు 2 నిమిషాలు మాట్లాడతా అంటే నాకేం పదవుల కోసం కూడా కాదు ఈ 1.5 years కొన్ని మన ఆశించనిటువంటి పరిణామాలు తెలంగాణ జరుగుతున్నాయి అరే నువ్వు తెలంగాణ అప్పుడు తిన్నావా లేదా కేసీఆర్ని తెలంగాణ ఉద్యమ ద్రోహులకు సమైక్యవాదులకు ఇట్లాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఎట్లిస్తావు అని తిన్నావా లేదా తిట్టాం సమైక్యవాదులకు ఉద్యమ ద్రోహులకు మనం కొట్టిన వాళ్ళకి ఎట్లిస్తాడని మన లాఠీలు పెట్టి కొట్టినోడే కదా శ్రీనివాస్ మరి అవి ఎట్లా ఇస్తారు అనేటువంటి దాని మీద ఇప్పుడు ఏమవుతుంది మరి ఇప్పుడు కూడా అదే సమైక్యవాదులు అదే తెలంగాణ వ్యతిరేకులు ఇస్తావా నువ్వు ఇవ్వచ్చా నేను అడుగుదాం అనుకున్నాను సీఎంని అవకాశం ఇస్తారు ఇదే పోయి మేమంతా సాక్రిఫైస్ చేసినాం ఉద్యోగాలు వదులుకున్నాం ఉద్యమంలో తిన్నాం దెబ్బలు తిన్నాం మొన్న తెలంగాణ ఉద్యమంలో 17 సార్లు అరెస్ట్ అయినాను మరీ దశ ఉద్యమంలో 17 times అరెస్ట్ అయినా మార్నింగ్ పోతే లోపల బారేస్తే మళ్ళీ సాయంత్రం జగన్ ఎదుర్కొంటా అనిపోతే ఇదే కొండ సురేఖ గారు వాళ్ళ హస్బెండ్ కలిసి కాలిస్తే 9 కూరలు నేను అదే తొర్రూరు అరెస్ట్ చేస్తే రాత్రి 9 కూరలు పెట్టాను ఆ 9కి స్ట్రెయిట్ ఏం చేయకపోయినా నేను 9 మంది ట్రైబల్ యువకులకు తుపాకీ దెబ్బలు తగిలి అటువంటి వాతావరణంలో పాపం అంత కాల్చిన మనకు మంత్రి ఇప్పుడు అవునా కదా నువ్వు ఎట్లా టాలరేట్ చేస్తావు చెప్పు అంటే మన రక్తం మసులుతుందా లేదా దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నావు పోయి 2-3 మంత్రులట కమిషన్ లేని బిల్లులు ఇయ్యారట ఇది ఇప్పుడు జరుగుతున్నా అప్పుడు ఆయన అవినీతి పనులు అంటే 5 నీ దగ్గర 5 ఉన్నారు 5 కుటుంబ పాలన అంటివి ధృతరాష్ట్ర పాలన అంటివి అవినీతి పాలన అంటే తెలంగాణ ఇందుకోసం తీసుకున్నాను ఆవేదన పడుతుంది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు కూడా 5 ఉన్నారు అందులో నేను చెప్తా అనుకున్న సీఎం ఛాన్స్ ఇస్తారే బాబు ఎవరెవరు వాళ్ళు నేను చెప్తా నువ్వు మీడియాలో కెమెరా పెట్టి బాబును పంపితే సెక్రటరీలో వరుస పెట్టి నడిస్తే ఒక్కొక్కటి చెప్తుంటాడు ఇంత ఇచ్చినా అంత ఇచ్చినా అని సాయంత్రం నాకు ఫోన్ చేసి చెప్పు కరెక్టే అన్న 5 కరెక్టే అని లేదన్నా తప్పు 4 అంటే పోని 4 కానీ కాదు 6 అంటే నేను కూడా అట్లా ఇంకో పేరు చెప్పాను రాసుకుంటాను నేనేమంటున్నా వాస్తవమా కాదు యూఆర్ ఇన్ మీడియా నా పని కాదు నేను కనుక ఓ పేరు చెప్తే వాడు బయట 20 మందిని పెట్టిన దాన్ని ఇస్తాడు రేపు నాకు ప్రొటెక్షన్ లేదు నువ్వు తప్ప నీ కెమెరా తప్ప నాకు ప్రొటెక్షన్ లేదు ఈరోజు సో ఐ కాంట్ జస్ట్ లైక్ ద టేక్ నేమ్స్ నేను 100% నీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడున్న గవర్నమెంట్లో సమైక్యవాదులు ఉద్యమ ద్రోహులు అదేవిధంగా అవినీతి పరున్నారు ఎట్లా ఉంటారంటున్నా నేను ఎందుకు రాజీనామా చేసి మంత్రివర్గంలోనా ఎట్లా మంత్రివర్గం ఎట్లుంటారు అరే నీకు బ్లడ్ బాయిల్ అవుతా కాదు అరే నేను ఉత్తరాలే పోయిన 10 ఏళ్ళ ఉద్యోగం డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగం వదులుకొని నీ ఉద్యమంలో చేరి కొట్లాడి నేను ఒక్కటిసారి దేవుడికి పక్క పెట్టినాను నా త్యాగం అనేది నథింగ్ కావచ్చు 1200 మంది చచ్చిపోయారు కదా 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడే తెలంగాణలో అవినీతి నువ్వు టాలరేట్ చేస్తావు ఎట్లా టాలరేట్ చేస్తావు పారదర్శకమైన పరిపాలన ఉండాలి తెలంగాణకు జవాబుదారు సోయి ఉండాలి తెలంగాణ సోయి ఉండాలి ఎవరికి ఉండాలి తెలంగాణ సోయి నాకు చెప్పు అసలు ముఖ్యమంత్రికే తెలంగాణ సోయి లేదు ఆయన ఉద్యమంలో లేడు పోనీ పాపం నేను కొట్లాడినప్పుడు పుట్టలే 1969 అజిటేషన్లో రేవంత్ రెడ్డి ఎందుకు కొట్లాడలేదు నేను అడగలేదు కదా పుడితే కదా కొట్లాడడానికి పోనీ మరి మలిదశ ఉద్యమంలో ఉన్నావు కదా ఎక్కడున్నావు నీ పేరేంది అసలు ఉద్యమంలో చెప్పు నేను చెప్తే బాగుండదు అనుకున్న 2-3 పేర్లే మంచి పేర్లు ఆయన ఏమన్నా చెప్పు ఏమో మరి మీరే సరే నేనేమంటున్నా అంటే ఆయనది కూడా తప్పట ఎందుకంటే నువ్వు సమైక్యవాద పార్టీలు ఉన్నావు తెలుగుదేశం పార్టీలు ఉన్నావు తెలుగుదేశం పార్టీకి 2 గళ్ళ సిద్ధాంతం ఉంది తెలంగాణ ఎంత ఈక్వలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ పార్టీలో ఉండి నువ్వు అవుట్ రైట్ తెలంగాణ కోసం కొట్లాడమని అడగడం కూడా తప్పే కాబట్టి నీకు తెలంగాణ సోయి లేదంటున్నా నేను మా అంత లేదంటున్నా చనిపోయిన ఉద్యమకారుడంతా లేదంటున్నా తప్పు లేదంటున్నా నేను కానీ ఒకసారి ప్రజలు నీకు మాలాంటి వాడు నువ్వు 1000 కారణాలతో కేసీఆర్ ఓడిపోతే అందరం కలిసి నీకు ఒక పీఠం మీద కూర్చోబెట్టినాక నువ్వు తెలంగాణ సోయితో పరిపాలించాలంటురా ఇప్పుడు నీకెందుకు సమైక్యవాదులు ఇప్పుడు నీకెందుకు ఉద్యమ ద్రోహులు ఇప్పుడు నీకెందుకు అవినీతి పరుడు పారదర్శకంగా పరిపాలించాలి కదా కోరుకున్న సమాజం కోరుకుంది అదే కదా అది జరగట్లేదని ఆవేదనతో నేను అసెంబ్లీకి పోయి కలుద్దామంటే ఆ పిల్ల అంటాడు నేనన్నా బాబు 3 నెలల నుంచి ట్రై చేస్తున్నా అపాయింట్మెంట్ నీకే ఎన్నోసార్లు ఫోన్ చేసిన నువ్వు టైం ఇప్పిస్తాను ఇప్పకపోతే సీఎం 2 నిమిషాలు మాట్లాడతా ఇప్పుడన్నా అవకాశం ఈ కింద మీద పడి వచ్చిన ఎవడో పాపం సెక్యూరిటీ వాడు నన్ను చూసి సెల్యూట్ కొట్టి పక్క జరిగాడు అందువల్ల వచ్చినాడంటే పిలువ సెక్యూరిటీ వాడు అన్నాడు పిలిచి ఎట్లొచ్చిండి సార్ అంటాడు ఆయన అంటాడు నీకు ఛార్జ్ మేమో ఇస్తా ఎట్లొచ్చిండి అంటే ఎవరు అన్నది ఎవరు మాట అదే చెప్పాలంటే అంటాడు
ఛార్జ్ మేము ఇస్తాడు నన్ను వదిలినందుకట. నేను ఒక ఉద్యమకారుని 10 ఏళ్ల సర్వీస్ వదులుకొని ఇంత పోరాడిన నన్ను పట్టుకొని నువ్వు ఒక 2 టర్మ్స్ ఎమ్మెల్సీ నువ్వు ఎట్లొచ్చిండేనా నీకు ఛార్జ్ మేము ఇస్తాను నేను అనొచ్చా? వాడు ఏమనుకుంటున్నాయి నా గురించి? వర్చువల్లీ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ని లేపుకుని వెళ్ళిపోవాలి, నడువు ఇక్కడ ఎందుకు వచ్చినావు అని. ఎందుకో వాడు ఆమె గౌరవంతో సార్ ఎట్లొచ్చింది సార్ మీరు నాకు తెలియదు సార్ సారీ సార్ అంటున్నాడు. నేనన్నా నువ్వు బిడ్డ నువ్వు ఈ ఛార్జ్ మేము పిల్లానికి బయట ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తుంది కాంగ్రెస్కి రాజీనామా చేస్తున్నట్టు అని చెప్పాడు. ఇదా మీ పద్ధతి? సీఎం తిని మాట్లాడే విధానం మాతో అంటే అట్లా మాకు సెక్యూరిటీ సిస్టమ్ చూసుకుని తర్వాత చూసుకో, నన్ను పిలిచినందుకు అని ఛార్జ్ మేము వేయడం నువ్వు అని నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచి. అంటే సీఎం నన్ను చూసి నమస్తే అన్న బాగున్నావా అని చేయగలిపి లోపలికి పోయి గంట అయింది అప్పటికి. పిలవద్దు, అరే దిలీప్ అన్న గారు నీ మంత్రులు అయిపోయి మీటింగ్, నీ ఎంపీలు అయిపోయి ఎమ్మెల్యేలు అయిపోయి, అరే కరవటాడు దిలీప్ అన్న ఒకసారి పిలవంటారా అన్నదే అక్కడ పిలవనే పిలవడా ఏం చేయాలి చెప్పుకున్నాడు. అందుకని ఎందుకు పార్టీలు మారినామంటే అందుకు మారినా.